హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీబీ టైలరింగ్ అండ్ కీప్ స్మైలింగ్. ఈరోజు మీకు ఒక విషయం చెప్పనా. ఇది నా జిగ్జాగ్ మిషన్. కంపెనీ వచ్చి రాల్సన్. చూస్తున్నారు కదా. ఫస్ట్లోనే జిగ్జాగ్ మిషన్ అంటే చాలా భయపడేదాన్ని, ఎందుకంటే అంత ఆగిపోయినట్టు అనిపించేది. కానీ నాకు కొట్టడం రాదంటే ఒప్పుకోం కదా. అప్పుడు స్టార్టింగ్, ఇప్పుడు కొంచెం కొంచెం అనుభవం వచ్చింది. అలాగని పూర్తిగా రాలేదండి, ఇంకా చాలా నేర్చుకోవాలి. చూస్తున్నారు కదా, స్టిచ్చింగ్ చేస్తుండగా నీడిల్ సైడ్కి వెళ్ళి క్రాస్ అవ్వడం వల్ల మిషన్ స్టిచ్చింగ్ ఆగిపోయింది. టోటల్ చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. సూది చక్రం మనం తిప్పినప్పుడు సూది కిందకి వెళ్ళడం సౌండ్ వస్తుంది, టప్ టప్ అని. ఆ సౌండ్ ఎందుకు వస్తుందని క్లారిటీగా చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, చిన్న చిన్న ఇబ్బందే బాపిన్ పెట్టిన దగ్గర వచ్చింది. ఆ ఇబ్బంది ఏంటన్నది మీకు చూపిస్తా. ఇటువంటి చిన్న చిన్న పనులు, మిషన్ రిపేర్ వచ్చింది కదని హడావిడిగా మనం బయటికి వెళ్ళి చేసుకోక్కర్లేదు. చిన్న చిన్నవి కూడా ఈ విధంగా ఇంట్లోనే ఉండి ఏంటి ఇబ్బంది అని క్లారిటీగా చూసుకుంటే మనం చేతిలో సెల్లుండగా జాగ్రత్తగా చూసి నేర్చుకోవచ్చు. చూస్తున్నారు కదా, పాదంతా క్లీన్ చేసాను. నీడిల్ ఈ విధంగా వంగింది. దీనికి కారణం ఏంటన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఆ నీడిల్ దిగినప్పుడల్లా సౌండ్ వస్తుంది. అది ఎందుకంటే బాపిన్ దగ్గర ఇబ్బంది. ఆ బాపిన్ పెట్టి ప్లేసు చూపిస్తాను, చూడండి. ఓకే, టైట్గా అసలు చక్రం తిరుగుతలేదన్నమాట. చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఏంటా కంప్లైంట్ అని తెలుసుకోవడానికి మా వారికి ఫోన్ చేసి కొనుక్కుంటే, చాలా చిన్న ఇబ్బందే, దీని గురించి హడావిడి పడిపోక నువ్వు చేసేయచ్చు, జస్ట్ ఆ స్క్రూ లూజ్ చేస్తే సరిపోద్ది అన్నారు. అవి ఏ విధంగా చేశానది మీకు చూపిస్తాను, రండి. చూస్తున్నారు కదా, ఫుల్గా ఆయిలింగ్ పెట్టాను అనమాట. ఇంకా మిషన్ అంతా ఆయిలే. చూస్తున్నారు కదా, ఈ విధంగా అది రౌండప్ తిరిగేస్తుంది అనమాట. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు బాపిన్ కేసు బుట్టలో పెట్టి పెడతాం కదా, అది రౌండప్ తిరగకుండా స్టిఫ్గా దిక్కున ఉండాలి. కానీ ఎక్కడో క్రాస్ అయ్యి అది రౌండప్ తిరుగుతుంది. అది రౌండప్ తిరగడం వల్ల నీడిల్ వచ్చి దానికి తగిలి నీడిల్ వంగిపోయి స్టిచ్చింగ్ ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని మనం టైట్గా బిగించాలి. దీన్ని బిగించాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే, మీకు 2 స్క్రూలు చూపిస్తాను, చూడండి. అది లూజ్ అయిందనమాట. చూస్తున్నారు కదా, కదుపుతున్నాను. ఆ లూజ్ వల్ల ఇది వదిలేయడం జరిగింది. దాన్ని పట్టుకోవడం కుదరక లూజ్ అవడం వల్ల ఇది సర్కిల్ తిరుగుతుంది. ఈ సర్కిల్ తిరగకుండా ఉంటే మిషన్ పర్ఫెక్ట్గా ఉన్నట్టే. దాన్ని ఇప్పుడు నేను ఏ విధంగా ఓకే చేశాను అన్నది మీకు చూపిస్తాను, చూడండి. ఈ సర్కిల్ తిరగకుండా ముందు ఈ 2 స్క్రూలు లైట్గా లూజ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, జిగ్జాగ్ మిషన్ ఇది. ఈ 2 స్క్రూలు లైట్గా లూజ్ చేసుకొని, చూస్తున్నారు కదా, జస్ట్ అంటే సింగిల్ హ్యాండ్తో చేయడం వల్ల కొంచెం వణుకుతుంది చెయ్య. ఒక హ్యాండిల్తో వీడియో తీస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా. చూసారా ఎంత టైట్గా ఓకే అయిందో. ఈ 2 లూజ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను కదా, ఈ లైట్గా ఉన్న చిన్న మేకులాగా కనబడుతుంది కదా, వంకీలాగా. ఆ వంకీని ఆ రౌండప్ తిరిగిన సర్కిల్ దగ్గర పెడితే మనకు